ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యాన శ్రీ సిరివరం ఆదినారాయణరావు గారి అమృత హస్తాలతో 1945లో అనంతపురం నగరంలో శ్రీ సాయిబాబా జాతీయోన్నత పాఠశాల ప్రారంభించబడ్డది. ఈ జాతీయోన్నత పాఠశాలలో జిల్లాలోనే చాలా ప్రసిద్ధి పొందిన పాఠశాలగా ఆ రోజు ఎదిగింది. ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించి సమాజంలో అనేక రంగాలలో బాగా స్థిరపడ్డారు, బాగా రాణించారు. రాజకీయ క్షేత్రంలోనూ, వ్యాపార రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ అనేక మంది ప్రభుత్వ అధికారులుగా, రాష్ట్ర స్థాయి, అఖిల భారత స్థాయి అధికారులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఈ విధంగా అనేక మంది అనేక రకాలుగా ఒక విజయవంతమైన జీవితాన్ని గడిపారు. ఇక్కడ మంచి విద్యను అభ్యసింపజేసి అలాంటి పూర్వ విద్యార్థులందరినీ ఒకసారి కలపాలి, ఒకసారి ఈ సంస్థ దగ్గరికి తీసుకొని రావాలి అనే ఒక ఆలోచనతో ఓ సంవత్సర కాలంగా పూర్వ విద్యార్థుల శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల పూర్వాచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భావించి ఓ సంవత్సర కాలం నుంచి ఈ ప్రయత్నం జరుగుతున్నది. జనవరి 3వ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులకు, జనవరి 4వ తేదీన శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యులకు, జనవరి 5వ తేదీన శ్రీ సాయిబాబా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలల పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులకు ఆత్మీయ సమ్మేళనం భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పుడే నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. దాదాపు 40,000 చదరపు అడుగులతో షామియానాలు నిర్మాణం చేసి చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా భోజన వసతికి సపరేట్గా వేరేగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా భారీ సంఖ్యలోనే విద్యార్థులందరూ తరలి రావాలి అని చెప్పేసి ఒక పిలుపు ఇచ్చాం. ఆ పద్ధతిలోనే మేము భారీ సంఖ్యలోనే దాదాపు వేలాది సంఖ్యలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అనేక ఊళ్ళ నుంచి, అనేక గ్రామాల నుంచి, నగరం నుంచి, పట్టణాల నుంచి పూర్వ విద్యార్థులు వస్తున్నారు అని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆ పద్ధతిలోనే ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున నిర్వహించబడుతున్నాయి. మీ ద్వారా అనేక మందికి ఇంకా సమాచారం కూడా ఎక్కువ మందికి తెలవాలి అని, మీ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి ఈ పత్రికాముఖంగా కూడా అందరినీ ఆహ్వానిస్తాం. సాయిబాబా విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అని చెప్పేసి శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అధ్యక్షునిగా అందరినీ నేను చంద్రశేఖర్ గుప్తా, ప్రస్తుతం ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్. ఈ సాయిబాబా జూనియర్ కాలేజీలో 81-83లో ఓల్డ్ విద్యార్థిని. తర్వాత దాని సమ్మేళనం ఇప్పుడు చేయాలని ఉద్దేశంతో కాలేజీ స్కూల్ స్థాపించినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఉన్న అందరూ విద్యార్థులని అందరినీ కలపాలని మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఒక ప్రయత్నం చేయించున్నారు. అది చాలా సంతోషము. యూజువల్గా మనకి రిలేషన్షిప్స్ అన్నీ దేవుడు క్రియేట్ చేయాలి, తల్లి తండ్రి అవన్నీ రిలేషన్స్ అన్నీ దేవుని ద్వారా మనకి మన కోరిక లేదు. కానీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఇవన్నీ మనం చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. వీళ్ళందరూ మళ్ళీ కలిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఈ కాలంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏదో ఒక టెన్షన్స్ అది ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అన్ని బాధలు అన్ని మర్చిపోయి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఇది ఒక మంచి అవకాశంగా అనుకుంటున్నాం. యూజువల్గా 5 మంది 6 మంది కలిస్తేనే బాగుంటుంది. క్లాస్ వైజే కలిస్తేనే చాలా గ్రూప్ ఆ రోజు ఎంత రిలాక్స్గా ఉంటుంది, మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ఆ బ్యాచ్లో ఒకే క్లాస్ కాకుండా ఆ సంవత్సరం ఉన్న విద్యార్థులందరూ కలిసిన చాలా మంది పేర్లు మర్చిపోయినా గుర్తుపెట్టి ఎంతో సంతోషం మనకి ఉండే ఉల్లాసము, ఆ సంతోషం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టినారు. కార్యక్రమం నందు అందరికి కూడా భోజన వసతులు, స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మన
హైందవ సాంప్రదాయంలో ఒక పెద్ద నానుడి. ప్రతి మనిషి ఒక మనిషిగా పుట్టిన తరువాత అమ్మ ఒడి, తర్వాత గుడి, మరి బడి అంటారు. ఈ బడికి సంబంధించి ఈరోజు ఈ ఎస్ఎస్బిఎన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఎస్ఎస్బిఎన్ కాలేజ్ అండ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 1945లో ప్రారంభమై ఈరోజు 80 సంవత్సరాలు నిండుతా ఉంది. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు, పూర్వాచార్యుల సమ్మేళనం ఆత్మీయంగా ఒకసారి కలవాలని చెప్పి జనవరి 3, 4, 5వ తేదీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఇక్కడ నిర్ణయించినారు. ఈ కమిటీకి నేను కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు సుంకు వేణుగోపాల్, బ్రాకెట్లో బి కాంప్లెక్స్ అంటారు. ఎందుకంటే నా బ్యాచ్మేట్లు బి కాంప్లెక్స్ అంటే నన్ను గుర్తుపడతారు. నేను మందుల వ్యాపారస్తుని కాబట్టి బి కాంప్లెక్స్ అంటారు. ఎందుకు నా పేరు చెప్తున్నానంటే ఈ యొక్క ఆత్మీయమైన సమ్మేళనంలో అడ్డపేర్లు పెట్టి పిలుచుకుంటే కూడా ఆ యొక్క భావోద్వేగం కానీ ఆలోచన, ఆత్మీయత అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ 80 సంవత్సరాలలో మామూలుగా ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషను 80 సంవత్సరాలు నిండి దిగ్విజయంగా కొట్టాల నుంచి ఈరోజు అద్భుతంగా ఆడిటోరియంలు ప్రతి ఒక్కటి వ్యాయామశాలతో పాటు పెట్టుకున్నదంటే ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ సమ్మేళనానికి కారణం ఏమంటే మనందరం కలిసి నెక్స్ట్ 80 సంవత్సరాలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోవాలా. మనమే కాకుండా మన పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్తో మమేకమై అద్భుతంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని అనదర్ 80 ఏళ్ళు తీసుకొని పోవాలని కోరికతో, ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ యొక్క పూర్వాచార్యులు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని జరుగుతోంది. ఈ గడిచిన 80 సంవత్సరాలలో వివిధ రంగాలలో ఒక ఆర్థిక పరంగా కానీ, ఇండస్ట్రియలిస్ట్లో కానీ, పొలిటికల్గా కానీ, విద్యా సంస్థలు కానీ అనేక మంది అద్భుతమైన వ్యక్తులు ఇక్కడి నుంచి ఉద్భవించినారు. సో ఇటువంటి మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు మనం అందరము 3, 4 జనవరి 2025లో కలిసి మనందరం ఆత్మీయంగా ఒకరికొకరు కలుసుకొని ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఇన్స్టిట్యూషన్ని నెక్స్ట్ 80 సంవత్సరాలు కూడా అందరూ తీసుకొని పోవాలని కోరుకుంటూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం, ఈ కాలేజీ నుంచి ఉద్భవించి అద్భుతమైన శిఖరాలను ఎవరైనా చేరి ఉంటే వాళ్ళ పేర్లు కాలేజీలో నమోదు చేసుకుంటే వాళ్ళని కూడా ఆ రోజు ఆత్మీయ సమ్మేళనంలో హై స్కూలు, డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు ఏ రోజైతే నిర్ణయించినామో ఆ రోజు వాళ్ళని వేదిక మీదకి పిలిచి సన్మానం కూడా చేయడానికి నిర్ణయించినాం. దయచేసి సహకరించండి అందరము. నమస్తే. డిగ్రీ కళాశాలలో 1981 నుండి ఇంతవరకు చదివినటువంటి పూర్వపు విద్యార్థులు మరియు వారికి బోధించినటువంటి ఆచార్యులను కలిపి ఒక సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించటానికి పూర్వ విద్యార్థుల సంఘము మరియు మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా శుభోదయం, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ అపూర్వ కలయిక అనేటువంటిది జరగబోతూ ఉంది. మీరందరూ దాన్ని విజయవంతం చేయాలి. డిగ్రీ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా 5వ తారీఖున మీరందరూ కూడా ఇక్కడికి రావాలి, మీ మిత్రులతో కలవాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కళాశాల ప్రిన్సిపాల్గా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. కళాశాలలో జరిగినటువంటి అభివృద్ధి, మార్పులు, మీరు చదివినటువంటి తరగతులు మీరన్నీ కూడా గమనించవచ్చు. మీరందరూ కూడా వచ్చి. నా పేరు నిర్మల. నేను ఇక్కడ 81లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యాను. దాదాపు 33 సంవత్సరాలు ఈ క్యాంపస్లో లెక్చరర్గా పనిచేసి తర్వాత 2002 నుంచి 2014 వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత 2018లో నేను మళ్ళీ మేనేజ్మెంట్లో సెక్రటరీగా చేరాను. మరి దాదాపు ఈ సంస్థతో ఇప్పటితో లెక్కేస్తే 40 సంవత్సరాల అనుబంధం మాకు. మా దగ్గర నుంచి అనేక వేల మంది పిల్లలు డిగ్రీ కాలేజీలో దాదాపు 83 ఫస్ట్ బ్యాచ్ 83 నుంచి టిల్ డేట్ వరకు ఎంతోమంది విద్యార్థులు బయటకు వెళ్ళారు. అప్పుడు ఉండేటువంటి ఫెసిలిటీసు ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్లో చాలా తేడా వచ్చింది. అప్పుడప్పుడు పిల్లలు ఉత్సాహంగా వస్తూ ఉంటారు, వచ్చి అయ్యో ఇదా కాలేజ్ ఇంత మారిందా మాకు తెలియదే అనుకుంటుంటారు. చాలామంది అబ్రాడ్కి వెళ్ళిపోయినారు, సిటీస్లో ఉంటున్నారు. కొంతమంది ఇంతవరకు మళ్ళీ ఇక్కడ చదువుకొని పోయిన తర్వాత రాని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళందరినీ ఒక వేదిక చేసి మేము దాదాపు 2 సంవత్సరాల కిందట ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ఒక అల్యూమిని మీట్ జరిపాం.
కానీ ఇప్పుడు అలా కాకుండా స్కూల్, ముఖ్యంగా స్కూల్ నుంచి కొన్ని 80 ఇయర్స్లో ఆల్మోస్ట్ చాలామంది ఓల్డ్ అయిపోయినారు, ఇంకొంతమంది లేరు కూడా. జ్ఞానేశ్వరరావు అని ఈ ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టాడు, అయ్యో మేము